ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్ చరణ్ లేటెస్ట్ ధృవపై భారీ అంచనాలే నెలకొన్నాయి. హీరో విలన్ మధ్య టామ్ అండ్ జెర్రీ లాగే సాగే పోరాటం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంపై ఓ షాకింగ్ రూమర్లు చక్కలు కొట్టింది. ఈ సినిమాకి హైలైట్ అయిన అరవింద్ స్వామి క్యారెక్టర్ని తగ్గించేస్తున్నారని, చెర్రీ స్టార్డమ్ని దృష్టిలో పెట్టుకుని యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపించింది. ఇలా చేస్తే సినిమా ఫ్లాప్ అవడం ఖాయమేనన్న అనాలిసిస్లు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు. ధృవలో అరవింద్ స్వామి క్యారెక్టర్ లెంత్ ని తగ్గించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ రూమర్లే. అసలు ఆయన పాత్రని తగ్గించడం కాదు, తమిళంతో పోల్చుకుంటే ఇంకా లెంత్ పెంచారు. ఒరిజినల్లో ఉన్న క్యారెక్టర్ డిజైన్ కంటే ఇంకా చాలా ఎన్హాన్స్ చేయాల్సి వచ్చింది. ఇందులో చరణ్ రోల్ ను పవర్ఫుల్ గా తీర్చిదిద్దడం వల్ల అందుకు ధీటుగా ఉండేలా అరవింద్ పాత్రని డిజైన్ చేశాం. ఆ మార్పులతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ సురేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని, ఈసారి రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టడం ఖాయమని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఆ అంచనాల్ని ధృవ అందుకుంటాడా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.